హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, దీనిని 1997 సంవత్సరంలో దేని ప్రకారము ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1, పార్లమెంటరీ చట్టం ప్రకారము. అంటే పార్లమెంట్లో ఒక చట్టం చేయడం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు అని అర్థము. నెక్స్ట్, భారతదేశంలో 1911 సంవత్సరంలో మొదట క్రింది ఏ ప్రాంతాల మధ్య వాయు రవాణా జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, అలహాబాద్ టు నైనిటాల్ అనే రెండు ప్రాంతాల మధ్య వాయు రవాణా జరిగినట్లుగా తెలుస్తుంది మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ వన్, భారత్ సాఫ్ట్వేర్కు ముఖ్య ఎగుమతిదారిగా ఉన్న మార్కెట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అమెరికా. నెక్స్ట్ వన్, ప్రపంచ పెట్టుబడి నివేదికను ప్రచురించే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, UNCTAD. నెక్స్ట్ వన్, 2016-17లో టెలికమ్యూనికేషన్స్ తర్వాత సేవా రంగానికి సంబంధించి ఏ ఉపరంగం అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది? ఆన్సర్ ఆప్షన్ 3, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. నెక్స్ట్ వన్, 2017-18లో భారత్ స్థూల కలుపబడిన విలువలో సేవా రంగం యొక్క వాటా ఎంత? సర్వీస్ సెక్టార్ యొక్క వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 55.2% ఉంది. నెక్స్ట్ వన్, 2017-18లో స్థూలంగా కలపబడిన విలువలో స్థిర ధరల వద్ద సేవా రంగము వృద్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 8.3%. నెక్స్ట్ వన్, 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సేవా రంగం సగటు వార్షిక వృద్ధి ఏ విధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, 9.4%గా నమోదవడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది ఏ దేశాల తర్వాత 2050 నాటికి భారత్ స్వదేశీ బ్యాంకింగ్ రంగంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని చెప్పేసి ఒక అంచనా? ఆన్సర్ ఆప్షన్ 1, చైనా మరియు అమెరికా. ఈ రెండు దేశాల తర్వాత మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదు అని చెప్పేసి ఒక అంచనా. నెక్స్ట్ వన్, జవహర్ లాల్ పోర్ట్ ట్రస్ట్ క్రింద ఏ రాష్ట్రానికి సంబంధించింది? జవహర్ లాల్ పోర్ట్ ట్రస్ట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, భారత్ క్రింది ఏ దేశంతో పర్యాటక రంగంలో సహకారాన్ని పెంపొందించుకునే ఒప్పందంపై సంతకం చేయడానికి అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ 4, దక్షిణ కొరియా. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2018లో భారత్ యొక్క స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 77వ ర్యాంక్ లేదా స్థానము. నెక్స్ట్ వన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 8 కీలక అవస్థాపన రంగ పరిశ్రమల వాటా ఏ విధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, 40.27%గా ఉంది. నెక్స్ట్ వన్, 2018 అక్టోబర్లో ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ క్రింది ఏ ప్రాంతంలో జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధికి పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నందుకు గాను ఐక్యరాజ్యసమితి ఎక్సలెన్స్ అవార్డుకు ఈ క్రింది వాటిలో ఇటీవల ఎంపికైనది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఇన్వెస్ట్ ఇండియా. నెక్స్ట్ వన్, ప్రభుత్వ ఈ పేమెంట్ అడాప్షన్ ర్యాంకింగ్ 2018లో భారతదేశం యొక్క స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 28. నెక్స్ట్ వన్, భారత్లో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ను
రూపొందించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ వన్, ఇంక్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్ క్రింది వాటిలో ఏ రంగానికి సంబంధించింది? ఇంక్రెడిబుల్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 3 పర్యాటక రంగానికి సంబంధించినటువంటి వాక్యము ఇది. నెక్స్ట్ వన్, ప్రపంచ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అంచనా ప్రకారము 2017లో భారత్ మొత్తం ఉపాధిలో పర్యాటక రంగం వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 8%. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లో మొబైల్ ఫోన్స్ అండ్ ఫిక్స్డ్ భారతదేశం యొక్క స్థానము ఏ విధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 2వ స్థానము. నెక్స్ట్ వన్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 2003 ఆగస్ట్. నెక్స్ట్ వన్, ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 3 2018 సెప్టెంబర్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్లో సర్వ శిక్ష అభియాన్కు ఎంత మొత్తాన్ని కేటాయించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 26,128 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 2015 మే 9న ప్రారంభమైన పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అటల్ పెన్షన్ యోజన. నెక్స్ట్ వన్, రైల్వే రూట్ పొడవు 1950-51 నాటికి ఎంతగా నమోదవడం జరిగింది భారతదేశంలో? ఆన్సర్ ఆప్షన్ 2 53,600 కిలోమీటర్లుగా నమోదవడము జరిగింది. నెక్స్ట్ వన్, తపాలా వ్యవస్థను ప్రత్యేక శాఖగా బ్రిటిష్ కాలంలో క్రింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 1854వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలను పూర్తిగా తొలగించాలని 2008లో సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బీకే చతుర్వేది కమిటీ. నెక్స్ట్ వన్, ప్రభుత్వ అవసరాల కోసము బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో టెలిఫోన్ని క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3 1882వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కార్యక్రమంలో భాగంగా 2 లక్షల జీవిత బీమాకు సంబంధించి సంవత్సరానికి ప్రీమియంను ఎంతగా నిర్ధారించడము జరిగింది? సో ఆన్సర్ ఆప్షన్ 2 330 రూపాయలు ప్రతి సంవత్సరానికి గాను పే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 4 2016 మే 1న ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఏర్పాటైన సంవత్సరము ఏది? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఆన్సర్ ఆప్షన్ 1 1770వ సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ వన్, నౌకాయాన పరిశ్రమ అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వడానికి బాబురావు కమిటీని క్రింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1997వ సంవత్సరంలో నౌకాయాన పరిశ్రమ అభివృద్ధికి గాను బాబురావు కమిటీని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఎప్పుడది? 1997వ సంవత్సరం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఇండియన్ ఎకానమీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి 4వ భాగాన్ని కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక ముందు కూడా లేటెస్ట్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నా వీడియోస్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు ఒక వీడియో కూడా మిస్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇంకా తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, హిస్టరీ అన్నీ కూడా చాలా డెప్త్గా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా
ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.